సార్ మన థ్యాంక్ ఎస్ మ్యామ్, కంటిన్యూ మ్యామ్. యూ మ్యామ్. సో నా డౌన్ లో ఉన్నటువంటి ఒక గ్రేట్ అండ్ కమిట్మెంట్ లీడర్ అండి. చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారు. ఎంత బాగా ఉంటుంది అంటే అసలు నేను ఏం చెప్పినా సరే ఈ ప్రొడక్ట్స్ వాడమ్మా అంటే వాడేస్తారు. సో ఆ విధంగా ఒక మంచి టెస్ట్ మనీతో మేము ముందుకు వచ్చారండి. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారు. సార్ పేరు మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి గారు యాక్చువల్లీ బీటెక్ చేశారు. బీటెక్ చేసి కూడా ఫైనాన్స్ చేసేవారు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా. ఫైనాన్స్ చేసినా రిస్క్ ఉంటుంది. సో వెస్టేజ్ యొక్క వాల్యూ తెలుసుకొని వెస్టేజ్ లోకి వచ్చి చాలా గ్రేట్ గా కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నారు మనోహర్ సార్. నా డౌన్ లో ఉన్నటువంటి గ్రేట్ పర్సన్, వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ అండి. సో సార్ ని మనం అందరం కూడా ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ మనోహర్ సార్, వెల్కమ్, ఆల్ ది బెస్ట్ సార్. ఓవర్ టు యూ. మేడం అన్మ్యూట్ అవ్వట్లేదు మేడం సార్ కి. ఆహా, ఓకే ఓకే, ఒక్క నిమిషం మేడం, సూరెడ్డి గారికి చేశాను సార్. ఓకే, ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. ఓకే ఓకే, ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ అందరూ ఒక్కసారి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి మన సార్ కి. ఈ రోజు అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. గ్రాండ్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. Good morning, sir. Welcome, sir. Welcome so much, sir. Welcome, sir. All the best, sir. Good morning, Manohar Reddy garu. Welcome, sir. Welcome. Morning, Good Lakshmi morning, madam. sir. Good Mohan morning, Reddy sir. garu. Good morning, madam. గుడ్ మార్నింగ్ sir. Good morning, Lakshmi madam. Good morning. గుడ్ మార్నింగ్ అమ్మా, morning, వెరీ sir. గుడ్ మార్నింగ్. Morning, Lakshmi madam. Good morning, sir. Morning, sir. Welcome, sir. Good morning, madam. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. Good థ్యాంక్ యూ morning, sir. లీడర్స్, థ్యాంక్ Good యూ. morning. Welcome to Zoom session. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లీడర్స్. మీ Madam, నేను అమూల్యమైన ground లో ఉన్నాను బ్లెస్సింగ్. మేడం, గ్రౌండ్ లో ఉన్నాను. సరేమ్మా సరేమ్మా, I was వాకింగ్ walking. చేస్తూ వినండి, వాకింగ్ చేస్తూ వినండి. ఓకే Okay, లీడర్స్, మీ అమూల్యమైన బ్లెస్సింగ్ ఒక్కసారి మెసేజ్ రూపంలో సార్కి ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. సార్ మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. ఓకే ఓకే మేడం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్. ఓకే, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ శివ మనోహర్ రెడ్డి, గోల్డ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్ ఫ్రమ్ రామచంద్రపురం. అండ్ మా అప్లైనర్ వచ్చేసి ఎన్వి లక్ష్మి గారండి. సో ఈరోజు కొద్దిగా నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుని సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో మేడం గారు చెప్పినట్టు నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. సో జాబ్ ఆపర్చునిటీస్ ఏమీ లేక నేనైతే సొంతంగా ఫైనాన్స్ బిజినెస్ అయితే చేస్తూ ఉండేవాడిని. సో అలా చేస్తూ ఉండగానే మా నాన్నగారు మా సూపర్ అప్లైనర్ అయిన ఈశ్వర్ సార్ సిఎన్టీ మీటింగ్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది రామచంద్రపురం డిఎల్సిపిలో. సో అక్కడ ఆ మీటింగ్కి అటెండ్ అవుతూనే మా డాడీ గట్టిగా ఫిక్స్ అయిపోయారు, చేస్తే వెస్టేజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారండి. సో అప్పటి నుంచి ఇంకా నా బుర్ర తింటాం మొదలు పెట్టారు. సో నేనైతే అసలు వెస్టేజ్ని అయితే స్టార్టింగ్లో అసలు అయితే ఇంట్రెస్టే చూపించలేదండి. సో ఇలాంటి కంపెనీస్ అన్నది చాలా వస్తాయి, ఇవన్నీ ఫేక్ కంపెనీస్ అని అంటా ఉండేవాడిని మా నాన్నగారితో. కానీ మా నాన్నగారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా పేరు మీద ఆయన ఐడి వేసుకుని ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ముందుగా అయితే హోమ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మగారికి వాడామండి. ఫస్ట్ సప్లిమెంట్స్ అయితే మా అమ్మగారికి వాడాం. మా అమ్మగారికి అయితే రైట్ హ్యాండ్లో చిన్నగా ప్రాబ్లం ఉండేది. కాయ కింద పట్టేసిందండి, కాయ కింద వచ్చేసింది రైట్ హ్యాండ్లో. సో అలా రావడం వల్ల ఏంటంటే ఏ పని చేయగలిగేది కాదు, చాలా ఇబ్బంది పెట్టేసేదండి. హాస్పిటల్లో చూపిస్తే ఇది సర్జరీ తీసి చేయాలి, ఒక 20,000 అవుద్ది, సర్జరీ తీసి రిమూవ్ చేయాలి ఆ కాయని అని అన్నారండి. సో సర్లే తర్వాత చూద్దామని వచ్చేసాం. లక్కీగా మేము అప్పటికే వెస్టేజ్కి రావడం, ఎన్వి లక్ష్మి గారు పరిచయం అవడం. సో ఎన్వి లక్ష్మి గారు అయితే కొన్ని సప్లిమెంట్స్ అయితే సజెస్ట్ చేశారు. సో ఆ సప్లిమెంట్స్ వాడిన నెలకే మా అమ్మగారికి అయితే రిజల్ట్ వచ్చిందండి. ఆ కాయ అన్నది చిన్నగా కరుగుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మొత్తం అది బాడీలో కలిసిపోయిందండి. సో ఆ చెయ్యి అయితే ఇప్పుడు మా అమ్మగారు ఆ చేతితో ఏ పనైనా చేయగలుగుతున్నారు. సో కేవలం మేము 1,500 ఖర్చు పెట్టామండి అంతే. అదే హాస్పిటల్ అయితే 20,000 అవుద్ది అన్నారండి సర్జరీ చేసి రిమూవ్ చేయడానికి. కానీ మా ఎన్వి లక్ష్మి గారి సజెషన్ మేరకు కేవలం 1,500 ఖర్చు పెట్టి కేవలం నెల వాడిందండి అంతే. ఆ నెలలో రిజల్ట్ వచ్చింది. చూసారా, 20,000 ఎక్కడ, 1,500 ఎక్కడ. సో అది మా ఇంట్లో ఫస్ట్ రిజల్ట్ అదండి. సో నెక్స్ట్ సెకండ్ రిజల్ట్ వచ్చేసి నేనే అండి. నాకు మా వైఫ్కి వాడాం. సో నాకు మా వైఫ్కి మ్యారేజ్ అయ్యి 3 years అయినా ఇంకా పిల్లలైతే పుట్టలేదండి. సో అప్పటికి మాకు వెస్టేజ్లో ఇలాగా పిల్లలకి పుట్టే ప్రోత్స్ ఉంటాయని మాకు తెలియక హాస్పిటల్లోకి అయితే వెళ్దాం అనుకున్నాం. సో మేడం ఎన్వి లక్ష్మి గారిని
వెళ్ళి చెప్పామండి, ఎన్వి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం ఇలా హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నామని. సో అప్పుడైతే మేడం గారు ఆ హాస్పిటల్ ఏమీ అక్కర్లేదు, మన వెస్టేజ్ లో ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి పిల్లలు పుడతాకే, సో హాస్పిటల్కి అయితే ఏమి వెళ్ళక్కర్లేదు, కొన్ని రోజులు వాడి చూడండి, ఒకవేళ రిజల్ట్ రాకపోతే అప్పుడు వెళ్ళిరి అని అయితే మా చేత అయితే వాడించారండి. సో లక్కీగా అయితే మేమైతే ఒక్క హాస్పిటల్ మెట్టు కూడా ఎక్కలేదండి, ఒక్క బయట కెమికల్ మెడిసిన్ ఒక్కటి కూడా వాడలేదు. కేవలం మన వెస్టేజ్ లో సప్లిమెంట్స్ వాడి కేవలం 3 months వాడామండి. 3 months లోనే మాకు రిజల్ట్ రావడం జరిగింది. ఒక మా మా వైఫ్ కన్సీవ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు అయితే ఒక ఆరోగ్యకరమైన బేబీని అయితే ఆడపిల్లకైతే మేము జన్మ ఇవ్వడం జరిగింది. పాపకు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉందండి. పాపకు ఇప్పుడు 9 months. సో నేనైతే బ్రీఫ్ గా ఏం వాడానో కూడా చెప్తాను. సో నేను వచ్చేసి బోస్ట్రో, ఎలాజ్రైన్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడానండి. అండ్ మా వైఫ్ వచ్చేసి Q10, శతావరి మ్యాక్స్, ఫోలిక్ అండ్ ఐరన్, ప్రోటీన్ పౌడర్, అలోవెరా, ఆమ్లా వాడడం జరిగింది. సో ఇదైతే మా ఇంట్లో జరిగిన సెకండ్ రిజల్ట్ అండి. సో నేనైతే మా వెస్టేజ్ అన్నది మా పాప రూపంలో మా ఇంట్లోకి ఆనందాన్ని అయితే తీసుకొచ్చింది. అంతేకాదండి, వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా మా ఇంట్లోకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అంతేకాదు ఆదాయాన్ని కూడా ఇస్తుందండి. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి ఫాస్ట్ స్టార్ట్ 8% గా 355 రూపీస్ తీసుకున్నా. అండ్ నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 35,000 రూపీస్ అండి. సో ఇలా వెస్టేజ్ నా కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని కూడా ఇస్తుందండి. సో ఇది వెస్టేజ్ గురించి నా ఇంట్రెస్ట్, వెస్టేజ్ లో నా జర్నీ. సో ఇప్పుడు నా వాయిస్ క్లియర్ కదండి? మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్. పీపీటీ డిస్ప్లే అవుతుందా? డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు నా మెయిన్ సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఇది మనకి ఎంతగానో ఉపయోగపడే సబ్జెక్టు, మెడిసిన్స్ విత్ సప్లిమెంట్స్. సో మనకి ఫీల్డ్ లోకి వెళ్ళిన వెంటనే మనకి వచ్చే ప్రశ్నలేనండి ఇవన్నీ. సార్ మీ మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఫీల్డ్ లోకి వెళ్ళంగానే. అంతేకాదండి, మీ సప్లిమెంట్స్ అన్న చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే మెడిసిన్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటుందండి అంటా ఉంటారు. అంతేకాదు చాలా మంది ఏంటంటే మాకు మెడిసిన్స్ వేసుకుంటే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందండి, వెళ్ళి 10 రూపాయలు పట్టుకుని వెళ్తే 10 బిళ్ళలు వస్తాయి, ఈ రోజు వేస్తే 2 రోజుల వరకు పనిచేస్తాయి అని అంటా ఉంటారు. మీ సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి అని అడుగుతూ ఉంటారు. సో వాటి అన్నిటికీ మన సమాధానం ఎలా చెప్పాలి అన్న దాని గురించి ఈరోజు సెషన్ అండి. సో ఈరోజు సెషన్ వచ్చేసి మెడిసిన్స్ విత్ సప్లిమెంట్స్. సో మెయిన్ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు కొద్దిగా మనం మన మానవ శరీరం గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ మన మానవ శరీరానికి మూలం సెల్ అండి. సెల్ అంటే కణం. సో మన మానవ శరీరం అన్నది కణంతో స్టార్ట్ అవుతుందండి. పుట్టుక అన్నది కణంతో స్టార్ట్ అవుద్ది. సో కొన్ని కణాల కలయిక టిష్యూస్ అండి, కొన్ని టిష్యూస్ కలయిక ఆర్గాన్స్, కొన్ని ఆర్గాన్స్ కలయికే మన మానవ శరీరం అండి. సో ఓవరాల్ గా మన మానవ శరీరం అన్నది సెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి, కణం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక చెట్టుకి వేర్లు ఎంత ఇంపార్టెంట్, ఒక చెట్టుకు వేర్లు ఎలాగో మానవుడికి కణం అలాగండి. సో చెట్టుకు వేర్లు ఎంతైతే ఇంపార్టెంటో మన మానవ శరీరానికి కణం అన్నది అంత ఇంపార్టెంట్ అండి. కణం అన్నది మన వేర్లతో సమానం. సో ఇప్పుడు ఒక చెట్టుకి వేర్లు స్ట్రాంగ్ గానే ఉంటేనే కదండి ఆ చెట్టు అన్నది నిలబడగలుగుతుంది. అదే వేర్లే స్ట్రాంగ్ గా లేవనుకోండి ఆ చెట్టు పడిపోతుంది కదండి. సో అలాగే మానవుడిలో కూడా సెల్స్ అన్నది ఎప్పుడు హెల్దీగా ఉండాలండి. సెల్స్ అన్నది ఎప్పుడు హెల్దీగా వర్క్ చేయాలి. ఆ సెల్సే పాడైపోతుంటే మానవ శరీరం అన్నది పూర్తిగా పాడైపోతుందండి, రకరకాల వ్యాధులు బారిన పడతాడండి. సో మనం ఎప్పుడైనా సరే ఆ సెల్కి ఆరోగ్యకరమైన వాటర్ని ఇవ్వాలి, ఎయిర్ని ఇవ్వాలి, అంతేకాదండి పోషక విలువలు గల ఫుడ్ని మనం అందించాలండి. సో అలా అందించినప్పుడే మన కణం అన్నది ఆరోగ్యంగా ఉంటుంది, మనకి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ అవర్ డే టు డైలీ లైఫ్. సో మన సప్లిమెంట్స్ అన్నది మన డైట్ లో ఒక భాగంగా, మన ఫుడ్ లో ఒక భాగంగా ఉండాలని నేను చెప్పేది కాదండి, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ చెప్తుంది. సో సప్లిమెంట్స్ అన్నది ఖచ్చితంగా మన ఫుడ్ లో ఒక భాగంగా పెట్టుకోవాలి.
సో చూసుకున్నట్టయితే 75% ఆఫ్ ఇండియన్స్ బిలో 40 years ఆఫ్ ఏజ్ ఆర్ స్ట్రెస్డ్. సో చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల లోపు ఇండియన్స్ అందరూ ఏంటంటే స్ట్రెస్కి లోన్ అవుతున్నారండి, విపరీతమైన ఒత్తిడికి లోన్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వయసులోనే జాబ్స్ చేస్తూ ఉంటారు, రకరకాల జాబ్స్ చేస్తూ ఉంటారు, రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని సెటిల్ చేయాలి, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరే అవుతున్నారు. సో మనం సెటిల్ అవ్వాలి, ఆస్తులు సంపాదించాలని ఇలా డబ్బు వెనక తిరుగుతూ ఉంటారండి. సో అలా తిరుగుతా ఏంటంటే ఆరోగ్యాన్ని పట్టించుకోరండి. సో ఏంటంటే విపరీతమైన ఒత్తిడికి గురయ్యి ఆరోగ్యాన్ని పాడవుతూ ఉంటుందండి. అంతేకాదండి, అందులో 35% అన్నది 35% ఆఫ్ పాపులేషన్ అన్నది రకరకాల డిసీజెస్ బారిన పడతారండి. సో అందులో 35% అన్నది రకరకాల డిసీజెస్ బారిన పడతా ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే మన జీవన శైలి మార్పు వచ్చేసిందండి. మన బతుకుతున్న జీవన శైలిలో మార్పు రావడం, మనం తిని తిండిలో మార్పు రావడం, మనం పండించే పంటలో మార్పు రావడం. సో ఇవన్నీ కారణాలండి. రకరకాల వ్యాధుల బారిన పడతాకు గల కారణం ఇవ్వండి. సో చూసుకున్నట్టయితే పూర్వం పంటలు పాడి పంట అనేవాళ్ళండి. పూర్వం మన తాతల ముత్తాతల కాలంలో పాడి పంట అనేవాళ్ళండి. సో పాడి పంట అంటే ఏంటంటే, పాడి అంటే ఏంటండి, ఈ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వీటి నుంచి వచ్చే వ్యర్థాలని ఎరువుగా వేసి పంటలు పండించేవారండి. సో అలా పండిన పంటలో పోషకాలు అన్నది చాలా పుష్కలంగా ఉండేదండి. సో అలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు పండించే పంట అంతా కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తో పండిస్తున్నారండి. సో ఎరువులు గట్ట ఏమీ లేవు, అంతా ఆర్టిఫిషియల్ గా పండించేస్తున్నారు. సో అలాంటి పండే పంటలో అసలు పోషకాలు అన్నది ఉండదండి. సో అలా పోషకాలు లేని ఫుడ్ తినటం వల్ల ఇంకా మనకేం పోషకాలు లభిస్తాయండి మన బాడీకి? సో అందుకే మనకి రకరకాల వ్యాధుల బారిన అయితే మనం పడుతున్నాం. అంతేకాదండి, పూర్వం చూసుకున్నట్టయితే మన తాతలకి ముత్తాతలకి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎక్కువ ఉండేదండి. ఏ చిన్న పని చూసుకున్నా ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ కాలకృత్యాలకి చూసుకున్నా సరే ఊరవతల దాకా నడుచుకుంటా వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు అవజేసుకుని మళ్ళీ ఊర్లోకి నడుచుకుంటా వచ్చేవాళ్ళండి. సో ఏంటంటే ఏ చిన్న పని చూసుకున్నా పూర్వం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేదండి. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే అంతా కూర్చుని చేసే పని అండి. సో ఏ చిన్న పని చేసినా కూర్చునే చేస్తారండి. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి మన రకరకాల వ్యాధుల బారిన పడతాకి. సో ఇలా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మన బతుకుతున్న శైలి సరిగ్గా లేకపోవడం, మనం తిండి సరిగ్గా లేకపోవడం వల్ల మనం అయితే కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నాం. సో వాటినే మనం న్యూట్రిషనల్ డిసీజెస్ అంటాం. సో న్యూట్రిషనల్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ పోషక లోపం వల్ల వచ్చే వ్యాధులండి. సో మన బాడీకి మనం ఎప్పుడైతే సరైన పోషకాలు ఇవ్వమో, సరైన ఫుడ్ని ఇవ్వమో, సరైన జంక్ ఫుడ్ని ఎక్కువ ఇస్తామో, సరైన పోషకాలతో నిండిన ఫుడ్ ఇవ్వమో, అప్పుడు మన బాడీ కొన్ని పోషక లోపాల వల్ల కలిగిన వ్యాధుల బారిన పడుతుందండి. సో అవి ఏంటో చూసుకుందాం. సో అవి మేజర్ ఆ డిసీజెస్ ఏంటంటే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, స్ట్రోక్, రెస్పిరేటరీ డిసీజెస్, డయాబెటీస్, అల్జీమర్స్, కిడ్నీ, లివర్ డిసీజెస్ అండ్ అదర్ న్యూట్రిషనల్ డిసీజెస్ అండ్ బీపీ ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే కేవలం మన బాడీకి మనం సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే వ్యాధులండి. సో ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో చెప్పండి లీడర్స్. సో ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ అన్ని మీ చుట్టాల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఈ డిసీజెస్ ఉంటాయండి మ్యాక్సిమం. అవునా కాదా? ఎస్ఆర్ నో అని పెట్టండి లీడర్స్. సో మీ ఇంట్లో కానివ్వండి, మీ చుట్టుపక్కల పరిసరాల్లో కానివ్వండి, మ్యాక్సిమం ఉండే డిసీజెస్ ఇయేనండి. షుగరు, బీపీ, హార్ట్ డిసీజెస్, లివరు, కిడ్నీ. ఎస్. సో మ్యాక్సిమం మీకు కనిపించే డిసీజ్ ఇవ్వనండి. సో ఇవి కేవలం మన తప్పిదేమండి. మన బాడీకి సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే వ్యాధులేనండి. ఒకవేళ మన బాడీకి సరైన న్యూట్రిషన్ ఇచ్చినట్టయితే మనం వీటి బారి నుంచి మనం కాపాడుకోవచ్చా లేదా? మన బాడీకి మనం సరైన న్యూట్రిషన్, సరైన ఫుడ్ ఇచ్చినట్టయితే మనం వీటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చా లేదా? ఖచ్చితంగా మనం అయితే కాపాడుకోవచ్చండి వీటి బారి నుంచి పడకుండా. సో ఇది కేవలం మనం చేసుకున్న తప్పిదమండి. మన ద్వారా మనం తెచ్చుకున్న వ్యాధులండి ఇవన్నీ. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసి మన ఇంటర్నల్ ఆర్గన్స్ అండి. సో మీకు తెలిసిందే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ ఆఫ్ బాడీ, హార్ట్, లివరు, మన స్టమక్, మన డైజెస్టివ్ సిస్టమ్,
అండ్ రైట్ సైడ్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ అండి, కిడ్నీ, స్పైనల్ కార్డ్ ఇలాగా. సో ఇదెందుకు చూపిస్తున్నానంటే మానవుడు పైకి ఎంత అందంగా ఉన్నా తన లోపల ఏం జరుగుతుంది అన్నది ఏ మానవుడు చెప్పలేడండి. సో పైకి ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ లోపల ఏ అవయవానికి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది, ఏ అవయవానికి ఎటువంటి డిసీజ్ వచ్చింది అన్నది ఏ మానవుడు చెప్పలేడు. సో తను ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు, కానీ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నానని అనుకోలేడండి. సో ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు అంతే, ఆరోగ్యంగా ఉన్నానని ఎవరు చెప్పలేరండి. సో మనం పైకి ఎంత అందంగా ఉన్నా లోపల కూడా మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. సో అలా శుభ్రం చేయగల ఏమన్నా ప్రొడక్ట్స్ ఉన్నాయంటే సప్లిమెంట్స్ అండి. సో నెక్స్ట్, సో ఇతను కనబడుతున్నారు కండి, ఇప్పుడు హిపోక్రటీస్ అంటారు. సో ఇతను మనకే ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ అండి. సో మెడిసిన్స్ అంటే ఇప్పుడున్న మెడిసిన్స్ కాదండి, అలోపతి మెడిసిన్స్ కాదండి. 2000 సంవత్సరాల క్రితం కేవలం మెడిసిన్స్ అంటే ఆయుర్వేద మెడిసిన్స్ అండి. ఇలాగా మనకి నేచురల్ గా దొరికే వాటి నుంచి తయారు చేసే వాటిని మెడిసిన్స్ అనేవాళ్ళు. సో వాటికి ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ హిపోక్రటీస్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ కింద పిలుస్తారండి. సో ఇతనేమంటాడంటే లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్. నువ్వు తినే ఫుడ్డే నీకు మెడిసిన్ గా పనిచేయాలి, నువ్వు తినే ఫుడ్డే నీకు మందుగా పనిచేయాలి, నువ్వు తినే ఫుడ్డే నీకు పోషకాలతో నిండి ఉండాలి, అండ్ రకరకాల వ్యాధుల నుంచి నేను బయటపడేయాలి, అండ్ ఏ వ్యాధులు రాకుండా నేను కాపాడాలి. సో ఓవరాల్ గా ఏం చెప్పేది ఏంటంటే నువ్వు తినే ఫుడ్డే మెడిసిన్స్ గా పనిచేయాలి, కానీ మెడిసిన్స్ అన్నది ఫుడ్ గా పనిచేయకూడదు, ఫుడ్ గా అవ్వకూడదు. సో దీని వెనక ఫిలాసఫీ ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయండి. సో దీన్నే ముందు జాగ్రత్త అంటారండి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనుషులు చూసుకున్నట్టయితే అన్ని విషయాల్లోనే ముందు జాగ్రత్త తీసుకుంటారండి. రేపు ఏమన్నా పెట్రోల్ ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెరుగుతుందంటే ఇవాళ నైటే ఫుల్ గా ట్యాంక్ ఫుల్ చేయించేస్తారండి పెట్రోల్ బంకుల్లో. అదే నెక్స్ట్ తనకి రేపు ఏమన్నా అవుతుందేమో, తనకి ఏదన్నా అవుతే తన కుటుంబం రోడ్డు పాలు అవుతుందేమో అని ఇప్పటి నుంచే ఎల్ఐసీలు, బీమాలు ఇలా రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. తనకు రేపు పొద్దున ఏమన్నా అయినా తన కుటుంబం అన్నది సేఫ్ గా ఉండాలని. సో ఇలా మానవుడు అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటాడు, కానీ ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం ముందు జాగ్రత్త తీసుకోడండి. ఏదన్నా ఒక వ్యాధి వచ్చాక తగ్గించుకుందాంలే అన్న ఆలోచనలో ఉంటాడు, కానీ ఆ వ్యాధి రాకుండా నివారించుకుందాం అన్న ఆలోచనలో ఏ మానవుడు ఉండడండి. సో ఇతను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. ఒక వ్యాధి వచ్చాక నివారించుకుంటాం అంటే ఆ వ్యాధి రాకుండానే మనం నివారించుకుందాం. సో వచ్చాక నివారించుకుంటాక బోల్డ్ ఖర్చు అయిపోద్దండి, లక్షల్లో అయిపోద్ది. అదే రాకుండా ముందుగానే మనం ప్రివెన్షన్ తీసుకున్నాం అంటే తక్కువ ఖర్చు అవుద్దండి. సో ఇది ఎవరు ఆలోచించరండి. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం, డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్. సో ఇప్పుడు దాకా నేను అది ఎందుకు చెప్పుకొని వచ్చానంటే ఈ మెయిన్ సబ్జెక్ట్ కి మీకు కనెక్ట్ చేయడానికి అండి. సో ఇది అసలైన మెయిన్ సబ్జెక్టు. సో ఇక్కడ నుంచి మంచి మంచి పాయింట్స్ వస్తే మీరు అందరూ నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. సో ఫస్ట్ డిఫరెన్స్ అండి, మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి ఫస్ట్ డిఫరెన్స్. మెడిసిన్స్ అన్నది డ్రగ్స్ ఆర్ ఫార్మాసిటికల్ కంపోజిషన్స్. సో మెడిసిన్స్ అన్నది డ్రగ్స్ అండి. ఇవి రకరకాల కెమికల్స్ తో తయారు చేస్తారు, కెమికల్ కాంబినేషన్ తో తయారు చేస్తారు. సో మెడిసిన్స్ అన్నది బేసిక్ గా డ్రగ్స్ అండి. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే నేచురల్ అండ్ హెల్దీ డైట్. సో సప్లిమెంట్స్ అన్నది నేచురల్ మరియు హెల్దీ డైట్ అండి, ఈ ఫుడ్ లో ఒక భాగం అండి. మీరు ఎలాగైతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, టిఫిన్ చేస్తున్నారో అలాగే ఈ సప్లిమెంట్స్ కూడా ఫుడ్ లో ఒక భాగంగా మనం యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ లో ఒక భాగం అండి, నేచురల్ గా దొరికే ఫుడ్ అండి. సో నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్, మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఫ్యాక్టరీ విత్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఫ్రమ్ కెమికల్స్. సో మెడిసిన్స్ అన్నది ఫ్యాక్టరీలో తయారు చేస్తారండి, రకరకాల కెమికల్స్ ని కలిపి తయారు చేస్తారు మెడిసిన్స్ అన్నది. అదే మీరు సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. అదే మన సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మన చుట్టూ దొరికే చెట్లలోంచి, వేర్లలోంచి, కాయల నుంచి, ఆకుల నుంచి తయారు చేస్తారండి మన సప్లిమెంట్స్. సో మెడిసిన్స్ అన్నది కెమికల్స్ తో తయారు చేస్తారు, సప్లిమెంట్స్ అన్నది మన చుట్టూ దొరికే చెట్ల నుంచి, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి తయారు చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారో చెప్తాను. మీకు కాల్షియం లోపం ఉందండి. సో ఈ మెడిసిన్స్ ఏం చేస్తారంటే ఏ కెమికల్స్ కలిపితే కాల్షియం తయారవుతుందో ఆ కెమికల్స్ ని మీకు ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ గా తయారు చేసి ఆ కాల్షియం టాబ్లెట్స్ ని మీకు అందిస్తారు. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే
మీకు కర్కుమిన్ ప్లస్ సప్లిమెంట్స్ తెలుసు కదండి, మన దాంట్లో కర్కుమిన్ ప్లస్ అని ఉంటుంది. సో కర్కుమిన్ ప్లస్ అన్నది పసుపు నుంచి తయారు చేస్తారండి. సో ఏంటంటే పసుపు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తామండి. దాన్ని యాంటీబయాటిక్ గా వాడతాం, మన ఇంటి ముందు కలాప్ కింద వాడతాం, ఇంకా రకరకాల వాటికి వాడతాం అండి ఆ పసుపుని. సో ఆ పసుపుకి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చిందంటే అందులో ఉండే కర్కుమిన్ ప్లస్ అనే ఒక పదార్థం వల్ల మాత్రమేనండి. ఆ కర్కుమిన్ ప్లస్ వల్లనే పసుపుకి అంత ప్రాధాన్యత వచ్చింది. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పసుపు తీసుకుని ఆ పసుపులో ఉన్న కర్కుమిన్ ప్లస్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి క్యాప్సూల్స్ రూపంలో మనకు అందిస్తారండి. న్యాచురల్ ప్రాసెస్ లో మనకు అందిస్తారు. సో మనకి ఏంటంటే మన సప్లిమెంట్స్ తయారు చేసేటప్పుడు మనకు కొద్దిగా మేకింగ్ ప్రాసెస్ అన్నది ఎక్కువ ఉంటుందండి. అదే మీరు మెడిసిన్స్ చూసుకున్నట్టయితే మేకింగ్ ప్రాసెస్ అన్నది తక్కువ ఉంటాయి. అందుకే మీకు మెడిసిన్స్ అన్నది తక్కువ చీప్ గా దొరికేస్తాయండి. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మనకు కొద్దిగా మేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ కర్కుమిన్ ప్లస్ తీసేసిన తర్వాత మిగిలిపోతుంది కదండి ఆ పసుపు అంతా వేస్ట్ అండి. సో వేస్టేజ్ కూడా మన దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనకు కొద్దిగా కొన్ని సప్లిమెంట్స్ అన్నది కొద్దిగా ఎక్కువ ప్రైస్ అన్నది ఉంటది. సో ఈ డిఫరెన్స్ అన్నది తెలుసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్, మెడిసిన్స్ ఆర్ యూజ్డ్ టు క్యూర్ డిసీజెస్ అండ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. సో మెడిసిన్స్ అన్నది స్పెసిఫిక్ డిసీజెస్, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లివర్ ప్రాబ్లం ఉంది. సో లివర్ కి సంబంధించి మాత్రమే పనిచేస్తాయి మెడిసిన్స్ వేసారంటే అది లివర్ కి మాత్రమే పనిచేస్తాయి. కిడ్నీకి ప్రాబ్లం ఉంది, సో మీ మెడిసిన్స్ వేసారంటే ఆ కిడ్నీకి మాత్రమే పనిచేస్తుందండి. సో స్పెసిఫిక్ ఆర్గానిక్ మాత్రమే పనిచేస్తుందండి మెడిసిన్. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే వర్క్ ఫర్ డైటరీ నీడ్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ప్రివెన్షన్ ఫ్రమ్ డిసీజెస్. సో నువ్వు సప్లిమెంట్స్ కనుక వేసుకున్నట్టయితే నీకు ఆ ప్రాబ్లం ఏ ఆర్గాన్ లో ఉందో ఆర్గాన్ దగ్గర మాత్రమే పనిచేయడమే కాకుండా ఆ డిసీజ్ అన్నది వేరే ఎక్కడున్నా నీ బాడీలో వేరే ఎక్కడున్నా అక్కడ కూడా పనిచేస్తుందండి. అంతేకాదు నీకు న్యూట్రిషనల్ గ్యాప్ ఏమన్నా ఉన్నా అది ఫిలప్ చేస్తుందండి. సో డిఫరెన్స్ అర్థమే కదండి. మెడిసిన్ అన్నది స్పెసిఫిక్ గా ఏ ఆర్గాన్ కి అయితే టార్గెట్ ఉంటుందో ఆర్గాన్ మీద మాత్రమే పనిచేస్తుంది. అదే సప్లిమెంట్ అలా కాదండి, బాడీలో నీకు ప్రాబ్లం ఎక్కడున్నా ఏ ఆర్గాన్ లో ఉన్నా ఆ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది. సో ఫోర్త్ డిఫరెన్స్, ఓన్లీ డాక్టర్స్ కెన్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ అన్నది డాక్టర్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలరండి, ఇంకెవరు ప్రిస్క్రైబ్ చేయలేరు. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే సప్లిమెంట్స్ అన్నది సజెస్ట్ చేయొచ్చండి, ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇది ఫోర్త్ డిఫరెన్స్ అండి. మెడిసిన్స్ అన్నది ఓన్లీ డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారో ఇంకెవరు చేయలేరండి. అదే సప్లిమెంట్స్ అయితే సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే చేయొచ్చండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ డిఫరెన్స్ అండి, మెడిసిన్స్ అన్నది క్విక్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయండి, కానీ మీకు రూట్ కాజ్ ని నయం చేయలేవు. సో మెడిసిన్స్ ఏంటంటే వెంటనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదండి, వెంటనే మాకు వేసుకున్న వెంటనే 2 రోజుల దాకా పని చేసేద్దండి, 2 రోజుల తర్వాత మళ్ళీ మాకు తలనొప్పి వచ్చేస్తే మళ్ళీ ఇంకో బిల్లు వేసేస్తాం అంటా ఉంటారండి. సో అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుందని వాళ్ళకే తెలుసు. సో మెడిసిన్స్ అన్నది మీకు క్విక్ రిజల్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తలనొప్పి ఏదో వచ్చింది అనుకోండి, బయట క్రోసినో, శారిడానో లేకపోతే ARK-75 తెచ్చేసేస్తారు, మీకు వెంటనే విత్ ఇన్ 1 minute లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఆ తలనొప్పికి కారణమైన రూట్ కాజ్ ని ఈ మెడిసిన్ అన్నది నయం చేయలేదండి. సో ఆ తలనొప్పికి కారణం ఏమై ఉంటుందండి, ఆ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఆ నర్వస్ సిస్టమ్ లో నెర్వస్ కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆ తలనొప్పి వచ్చి ఉండొచ్చండి. సో ఆ రూట్ కాజ్ వల్ల మెడిసిన్ నయం చేయలేదండి. కానీ మన సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే ఆ రూట్ కాజ్ ని నయం చేస్తుంది, మీకు లాంగ్ టైం రిజల్ట్ ఇస్తుంది. సో మన సప్లిమెంట్స్ వాడితే కొద్దిగా టైం ఎక్కువ పట్టుద్దండి, ఒక డిసీజ్ తగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ మీకు లాంగ్ టైం రిజల్ట్ అన్నది ఇస్తుంది. మీకు మళ్ళీ ఆ డిసీజ్ మీ ఒంట్లోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుందండి మన సప్లిమెంట్, ఆ రూట్ కాజ్ నయం చేసి. సో ఇది ఫిఫ్త్ డిఫరెన్స్ అండి. సో నెక్స్ట్ సిక్స్త్ డిఫరెన్స్, కెనాట్ హీల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మెడిసిన్స్ అన్నది లైఫ్ స్టైల్ డిసీజెస్ ని హీల్ చేయలేవండి. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ ఈ షుగరు, బీపీ, ఇలా కాళ్ళ నొప్పులు కానీ ఇలా కొన్ని డిసీజెస్ మనకి ఒకసారి అటాక్ అయినాయి అంటే అవి మన జీవితాంతం మనతో పాటు ఉంటానే ఉంటాయండి. మనం చనిపోయే వరకు అవి మనతో ఉంటానే ఉంటాయి. వాటిని మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. ఈ మెడిసిన్స్ అన్నది ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని నయం చేయలేవండి ఎప్పటికీ. అదే మన సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా నయం చేయగల అద్భుతమైన సప్లిమెంట్స్ అండి మనవి.
ఈ షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేయగలవండి. ఆ, అంతేకాదండి మన సప్లిమెంట్స్ జన్యుపరంగా వచ్చిన వ్యాధులను కూడా నయం చేయగలవండి. కానీ మెడిసిన్స్ జీన్స్ పరంగా వచ్చే వ్యాధులను కూడా నయం చేయలేవండి. అదే మన సప్లిమెంట్ చూసుకున్నట్టయితే జీన్స్ పరంగా వచ్చే వ్యాధులను కూడా నయం చేస్తుందండి మన సప్లిమెంట్. సో ఇది 6th డిఫరెన్స్. సో నెక్స్ట్ 7th, ఎక్సెస్ డోస్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. సో మీరు మెడిసిన్స్ కనుక ఎక్కువ వాడినట్టయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇది మెడిసిన్స్ వాడిన ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉంటారు ఈ మాట. సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీ ప్రాబ్లం వచ్చేసిందండి, బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుందండి, మతిమరుపు వచ్చేస్తుందండి. సో మెడిసిన్స్ వాడిన వల్ల ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. సో మెడిసిన్స్ ఎక్సెస్ డోసెస్ అయినట్టయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అదే సప్లిమెంట్స్ ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవండి, ఓన్లీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ కి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు సప్లిమెంట్స్ కి. సైడ్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి. ఫ్లాక్స్ ఆయిల్ మన అందరం దేనికి వాడతామండి? ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ని, చెడు ఫ్యాట్ ని రిమూవ్ చేయడానికి వాడతాం. కానీ దాని వల్ల వచ్చే సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే అది కాళ్ళలో గుజ్జు పట్టడానికి పనిచేస్తుంది. బాడీలో చెడు ఎక్సెసివ్ కాల్షియం ఉంటే దాన్ని డిజాల్వ్ చేయడానికి వర్క్ పనిచేస్తుంది. అంతేకాదండి మగవాళ్ళకి రకరకాల వాటికి పనిచేస్తుందండి ఫ్లాక్స్ ఆయిల్. సో ఇవన్నీ మనం సైడ్ బెనిఫిట్స్ కింద పిలుస్తాం. సో అలాంటివి ఏమి మెడిసిన్స్ లో ఉండవండి, సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. సో 8th డిఫరెన్స్, రిగ్యులర్ షెడ్యూల్ మస్ట్ బి ఫాలో. సో మీరు మెడిసిన్స్ అన్నది రెగ్యులర్ షెడ్యూల్ గా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలండి. సో మెడిసిన్స్ అన్నది డాక్టర్ ఎలాగైతే రాస్తాడో అలాగే ఫాలో అవ్వాలి. పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అంటే దాన్ని అలాగే వేసుకోవాలి. సో మీరు కనుక ఒకవేళ వేసుకోకపోతే మీ బాడీ అన్నదే వీక్ అయిపోతా ఉంటది. మీ బాడీ మార్పు మీరు గమనిస్తారు. మెడిసిన్ టయానికి ఇవ్వకపోతే మీ బాడీలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అదే సప్లిమెంట్స్ కి అయితే అలాంటివి ఏవి ఉండవు. మీకు నచ్చిన టైంలో వేసుకున్నా మీ బాడీకి ఎటువంటి చేంజ్ ఉండదండి. సో సప్లిమెంట్స్ కన్నది ఎటువంటి స్ట్రిక్ట్ డైట్ అన్నది ఉండదండి. మీకు నచ్చిన టైంలో వేసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం మీ బాడీకి రాదు. సో 9th డిఫరెన్స్, సో మెడిసిన్స్ అన్నది మార్కెట్ లోకి రావాలంటే, మార్కెట్ లోకి వచ్చి జనాల దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ముద్ర వేయాలండి, పర్మిషన్ ఇవ్వాలి మెడిసిన్స్ కి. అదే సప్లిమెంట్స్ మార్కెట్ లోకి రావాలి, జనాల్లోకి రావాలంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్ర వేస్తే సరిపోతుంది. సో ఇక్కడే మీరు చాలా వరకు డిఫరెన్స్ అర్థమవుతుంది. మెడిసిన్స్ కి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలండి? డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ అవ్వాలి. ఎందుకంటే అవి కెమికల్స్ తో తయారు చేస్తారు కాబట్టి. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మీకు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు, అవి మార్కెట్ లోకి వచ్చేస్తాయండి. ఎందుకంటే అవి ఫుడ్, నేచురల్ గా దొరికే ఫుడ్ అండి. నేచురల్ గా మన చుట్టూ పరిసరాల్లో దొరికే ఫుడ్ నుంచి తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు మన మార్కెట్ లోకి వచ్చేస్తుందండి. సో ఇది వీటికి డిఫరెన్స్. సో ఓవరాల్ గా నేను ఆ పాయింట్స్ అన్ని ఒక పేజీలో డిస్ప్లే చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. సో లాస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయంటే అవి కూడా చెప్పేస్తాను. సో బేసిక్ గా మన బాడీ అన్నది 45 ఇయర్స్ వరకే మన మాట వింటుందండి. వన్స్ 45 ఇయర్స్ దాటామా బాడీ మన మాట వినదండి, బాడీ మాట మనం వినాల్సిందే. సో ఎవరైతే ఈ 45 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఈ సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకుంటారో, ఈ సప్లిమెంట్స్ గురించి న్యూట్రిషన్ గురించి నాలెడ్జ్ తెలుసుకుని వాళ్ళ బాడీకి వాళ్ళు అట్ ఏ టైం టు టైం న్యూట్రిషన్ అందిస్తారో వాళ్ళు వన్స్ 45 ఇయర్స్ దాటినాక అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేయగలుగుతారండి. సో ఎవరైతే తెలుసుకోలేరో, ఈ సప్లిమెంట్స్ ని యూజ్ చేయలేరో, 45 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకి రకరకాల వ్యాధి బారిన ఖచ్చితంగా పడతారండి. ఇది నేను చెప్తుంది కాదు, ఇది సొసైటీలో జరుగుతుంది ఇదేనండి. సో 45 ఇయర్స్ లోపు వరకే మన బాడీ మన మాట వింటుంది. సో అప్పుడే మన ఖచ్చితంగా ఒక కరెక్ట్ న్యూట్రిషన్ అన్న మన బాడీకి మనం అందించాలండి 45 ఇయర్స్ లోపే. వన్స్ 45 ఇయర్స్ దాటాక మనం ఏం చేయలేమండి, బాడీ ఎటేటో వెళ్ళిపోతా ఉంటది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం తినే ఫుడ్ని మార్చలేమండి మనం. సో మనం పండించే పంటను మార్చలేం, మనం తినే ఫుడ్ని మార్చలేం.
మన నోట్లోకి వెళ్ళే ఫుడ్ని కూడా మార్చలేం. ఎందుకంటే ఆ ఫుడ్ ఎక్కడ తయారవుతుందో మనకు తెలియదు, ఎలా తయారవుతుందో మనకు తెలియదు, ఏ కెమికల్స్ వాడి తయారు చేస్తున్నారో మనకు తెలియదు. సో మనం తినే ఫుడ్ని మనం మార్చలేం. కానీ మనం తినే ఫుడ్లో మన న్యూట్రిషన్ అనేది మనం యాడ్ చేసుకోగలమా లేదా లీడర్స్? ఈ సప్లిమెంట్స్ వాడి మనం తినే ఫుడ్ని మనం మార్చలేం, కానీ మన ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం యాడ్ చేసుకోగల అద్భుతమైన అవకాశం మన చేతిలోనే ఉందండి. సో అవకాశాన్ని మనకి వెస్టేజ్ ద్వారా, మనకి సప్లిమెంట్స్ ద్వారా ఇస్తున్నారు. సో ఫుడ్ని మార్చే అవకాశం మనకు లేదండి. సో మనం ఏం చేయగలం అంటే కేవలం మనకు కావాల్సిన న్యూట్రిషన్ ని ఈ సప్లిమెంట్స్ ద్వారా మన బాడీకి మనం అందించగలం అంతే. ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ అయితే ఇంకెక్కడా లభించట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ రావాలంటే లభించదు, కేవలం సప్లిమెంట్స్ ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే ఫుడ్ అన్నది మొత్తం కంటామినేట్ అయిపోయిందండి. ఎక్కడ పడితే అక్కడ కెమికల్స్ వాడే తయారు చేస్తున్నారు. మనం తినే ఫుడ్ ఎక్కడ తయారైందో తెలియదు, ఎలా తయారైందో మనకు తెలియదు. సో మనం ఖచ్చితంగా న్యూట్రిషన్ అన్నది కేవలం ఈ సప్లిమెంట్స్ ద్వారా మన బాడీకి మనం అందించాలి. సో ఎంత చెప్పినా చాలా మంది ఏంటంటే అంటా ఉంటారు, మేము ఆరోగ్యంగానే ఉన్నాం సార్, మాకు సప్లిమెంట్స్ అవసరం లేదు సార్, మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మాకు సప్లిమెంట్స్ అవసరం అసలు లేదు, మేము హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటా ఉంటారు. సో సప్లిమెంట్స్ వాడిన వారి లైఫ్కి సప్లిమెంట్స్ వాడని వారి లైఫ్ ఎలా ఉంటుందన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఇప్పుడు మీకు హైదరాబాద్ టు విశాఖపట్నం బస్సు ఉందండి, ఒక బస్సు ఉంది. సో హైదరాబాద్ ఆ బస్సులో ఫుల్ జనాలు ఉన్న బస్సు ఎక్కడానికి ఇష్టపడతారా? ఆప్షన్ 1 ఏమొచ్చి ఫుల్ జనంతో ప్యాక్ అయి ఉంది, జనంతో ఫుల్గా నిండిపోయిన ఉన్న బస్సు ఎక్కి వెళ్ళడానికి, జర్నీ చేయడానికి ఇష్టపడతారా? లేకపోతే కంఫర్ట్గా ఏసీ బస్సులో కూర్చుని, ఖాళీగా ఉన్న ఏసీ బస్సులో కూర్చుని కంఫర్ట్గా వెళ్ళడానికి ఇష్టపడతారా హైదరాబాద్ టు విశాఖపట్నం? ఆప్షన్ 1 బాగుందా, ఆప్షన్ 2 బాగుందా? కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాట్ బాక్స్లో. ఆప్షన్ 1 వచ్చేసి ఫుల్ రద్దీ బస్సు అండి, నుంచుని వెళ్ళాల్సి, కూర్చోడానికి సీట్లు కూడా లేవు. అదే ఆప్షన్ 2 వచ్చేసి హ్యాపీ ఏసీ బస్సు, కూర్చోడానికి సీట్లు కూడా ఉన్నాయి. ఏ ఆప్షన్ ఇష్టపడతారు? సో మ్యాక్సిమం అందరూ ఆప్షన్ 2నే ఇష్టపడతారండి, ఎందుకంటే అక్కడ కంఫర్ట్ ఉంటుంది. సో సేమ్ అలాగే మన సప్లిమెంట్స్ వాడిన వాడి లైఫ్కి డిఫరెన్స్ అదండి. సప్లిమెంట్స్ వాడని వాడి లైఫ్ ఎలా ఉంటుందంటే బిక్కుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎప్పుడు తనని ఏ రోగం, ఏ వ్యాధి తనని అటాక్ చేస్తుందో, ఎప్పుడు ఏ వ్యాధి తన బారిన పడతాడని భయంగా ఉంటుందండి. అదే సప్లిమెంట్స్ వాడి ఉన్న లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సో సప్లిమెంట్స్ అన్నది మనకు ఆ కంఫర్ట్ని ఇస్తుందండి. సో సప్లిమెంట్స్ వాడి లైఫ్ ఏంటంటే కంఫర్ట్గా ఉంటాడు, తను ఏ భయం లేకుండా బతుకుతాడండి. ఎందుకంటే తనకు తెలుసు తన బాడీకి తనకి టైం టు టైం సరైన న్యూట్రిషన్ అందిస్తున్నాడు, ఏ టైంకి ఏ న్యూట్రిషన్ అందించాలో ఆ న్యూట్రిషన్ అందిస్తున్నాడని తనకు తెలుసు. సో తను హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాడు, తను ఏ భయం లేకుండా తన లైఫ్ని తను కంఫర్ట్గా లీడ్ చేయగలుగుతాడండి. సో ఇదండి డిఫరెన్స్, సప్లిమెంట్స్ వాడని వాళ్ళ లైఫ్, సప్లిమెంట్స్ వాడిన వాళ్ళ లైఫ్కి డిఫరెన్స్ ఇదండి. సో ఓవరాల్గా ఇది నా ఈరోజు సెషన్ అండి. సో ఇంకా ఎవరికైనా మెడిసిన్స్కి సప్లిమెంట్స్కి డిఫరెన్స్ తెలియాలంటే, ఇంకా డౌట్ ఏమైనా ఉంటే అడగండి. సో థ్యాంక్ యూ మేడం, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ మేడం. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్, మీరు ఎలాగో బీటెక్ చేశారు కదా సార్, మరి బీటెక్ చేసి ma'am. ఈ రోజు వెస్టీజ్ లో డెసిషన్ తీసుకున్నారు, ఎందుకు మీరు అలా తీసుకున్నారు? అంటే బీటెక్ చేసే వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ ఉంటదని బయట అనుకుంటూ ఉంటారు కదా మీలాంటి యూత్, మరి మీరు ఎలా ఉంది, మీకు ఇక్కడ లైఫ్ ఎలా ఉంది, బయట లైఫ్ ఎలా ఉంది? ఒక 2 minutes మీ మాటల్లో చెప్పండి సార్. ఓకే మేడం. సో దీనికి నేను చిన్న స్టోరీ, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన స్టోరీ ఏనండి. సో ఏంటంటే కోతి అరటిపండు స్టోరీ అంటారు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఒక కోతి ముందు అరటిపండు డబ్బులు పెడితే ఏది సెలెక్ట్ చేసుకుంటుందండి? ఒక మంకీ ముందు అరటిపండు డబ్బులు, ఏది సెలెక్ట్ చేసుకుంటుంది ఆ కోతి? అరటిపండు సెలెక్ట్ చేసుకుంటుందా, డబ్బులు సెలెక్ట్ చేసుకుంటుందా? చాట్ బాక్స్లో పెట్టండి. ఖచ్చితంగా బనానా అండి, అరటిపండే సెలెక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే దానికి డబ్బు విలువ తెలియదు. సో ఆ బనానా సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్క రోజుకి ఏంటంటే తన ఆకలి తీర్చుకుంటది. కానీ అదే డబ్బులు తీసుకున్నట్టయితే తనకి ఆ కోతికి నెలకు సరిపడా అరటిపళ్ళు కొనుక్కోవచ్చు అన్న నాలెడ్జ్ లేదండి, అన్న జ్ఞానం లేదండి. సో అలాగే ఇప్పుడున్న జనరేషన్ అంతా అనకూడదు, కానీ సేమ్ ఆ కోతిలాగానే ఉన్నామండి ఇప్పుడున్న యూత్ అంతా. మాకేంటంటే ఆ 10,000కి 20,000కి చేసే జాబులు
అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారండి. ఆ 10,000 20,000 జాబ్కే లైఫ్ ని అడ్జస్ట్ చేసుకుని అప్పులు చేసుకుని బతుకుతా ఉంటారు. సో నాకైతే ఆ 10,000 20,000 సరిపోవనే నేను ఈ వెస్టేజ్ లోకి వచ్చానండి. సో చెప్పాను కదండి, నాకు ఇక్కడైతే నా వెస్టేజ్ నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని కూడా ఇస్తుందండి. సో ఇదే ఇలా చెప్పాలనుకుంటున్నా. సో ఎవరైనా సరే యూత్ అన్నది ఖచ్చితంగా ఈ వెస్టేజ్ గురించి తెలుసుకోవాలండి, వెస్టేజ్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడున్న యూత్ కి అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ అన్నది తెలియట్లేదండి. సో ఆ కోతిలాగానే తయారవుతున్నారు. ఆ 10,000 20,000 జాబులకే అదే లోకం అనుకుంటా బావిలో కప్పలా అందులోనే ఉండిపోతున్నారండి. సో దాని నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నా. సో ఇది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనోహర్ సార్ గురించి చెప్పడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్లీ మనోహర్ సార్ పీపీటీ ప్రిపేర్ చేసి జూమ్ సెషన్ ఇవ్వడంలో తనకు అసలు ఎవరు సాట్లేరన్నట్టు చెప్తాడు. చాలా ఎక్సలెంట్ గా ప్రతిదీ పిన్ టు పిన్ చాలా బాగా క్లియర్ గా వివరిస్తారు. ఇంకెలాగా అంటే ఇంకెవరికి ఏ డౌట్స్ ఉండవు, అంత బాగా వివరిస్తారు. యాక్చువల్లీ మా మనోహర్ సార్ జూమ్ అవుతుంది అంటే 45 minutes తన సెషన్ సరిపోద్ది. ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం కూడా మాకు ఎవరికి ఇవ్వడు. అంత బాగా క్లారిటీగా ప్రతిదీ వివరిస్తూ టైం ని మొత్తం కవర్ చేసి చెప్తాడు. ఎవరికి డౌట్లు కూడా రావు. సో అంత బాగా చెప్తారు. అంత మంచి సెషన్ ఇచ్చే మా మనోహర్ సార్ గురించి చెప్పాలి అంటే ముందు వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాలండి. యాక్చువల్లీ సూరెడ్డి గారు, మీ అందరికీ తెలుసు సూరెడ్డి గారు అంటే. సో సూరెడ్డి గారు అనే పేరు ఒక బ్రాండ్ గా ఉంది. ఎంత ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారంటే అసలు ప్రాణం పెట్టి చేసేస్తారు వెస్టేజ్ అనేది. అసలు సూరెడ్డి గారు వల్లనే మనకి ఇంత మంచి డైమండ్ లాంటి మనోహర్ సార్ అనేది బయటికి రావడం జరిగింది. అసలు ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ ఫాదర్ గైడెన్స్ లోనే తను ఉంటూ, అసలు ఈ కాలం ఈ జనరేషన్ పిల్లలు నేను ఎవరి దగ్గర చూడలేదు అంత ఒబీడియంట్ గా ఫాదర్ ని ఫాలో అవ్వే అతన్ని. సో చాలా ఎక్సలెంట్ గా వాళ్ళ ఫాదర్ ని ఫాలో అవుతూ ఏం చెప్పినా చేస్తూ వెస్టేజ్ లో తనకంటూ ఒక స్పెషల్ క్వాలిటీతో స్పెషల్ ప్లేస్ ని అరేంజ్ చేసుకున్నారు మనోహర్ సార్. అసలు అంత చదువుకున్న చదువు అనే గర్వం అబ్బాయిలో అసలు కనిపించదు. ఈ రోజు కూడా నేను స్టార్టింగ్ అసలు అబ్బాయి గురించి నేనైతే కంప్లీట్ గా చెప్పలేకపోయాను. ఎందుకంటే టైం సరిపోదు అబ్బాయికి, 45 minutes సెషన్ తీసుకుంటాడు కదా అని చెప్పి నేనైతే అబ్బాయి గురించి ఏం చెప్పలేదు. సో చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారు. దానికి కారణం ద క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ వాళ్ళ ఫాదర్ సూరెడ్డి గారు. ఎలా అంటే ఇప్పుడు అతనుకి నాకు రిలేషన్ చెప్తాను. యాక్చువల్లీ సీతాదేవిని హనుమంతుడు ఎంత గౌరవిస్తారో అలా సూరెడ్డి గారు నన్ను గౌరవిస్తారు. అమ్మ అనే పదం తప్ప వేరే పదం రాదు. సో అలాగే తనకులాగే వాళ్ళ సన్ కూడా మనోహర్ రెడ్డి గారు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ అప్లైనర్ కి ఎలా చూసుకోవాలి, ఎంత ప్రొటెక్షన్ గా చూసుకోవాలి, ఒక లేడీని ఎలా ప్రొటెక్షన్ గా చూసుకోవాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనోహర్ సార్ సూరెడ్డి గారి ద్వారానే నేనైతే చాలా చూశాను. ఇంత మంచి డైమండ్స్ లాంటి వజ్రాల్ని నాకు ఇచ్చినందుకు నేచర్ కి అండ్ గాడ్ కి నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో థ్యాంక్ యూ మనోహర్ సార్, చాలా మంచి సెషన్ ఇచ్చారు. కొత్త వాళ్ళకైతే ఇది చాలా క్లారిటీగా అర్థం అవుతుంది, అసలు ఎందుకు వెస్టేజ్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ లో వాళ్ళు ఫేస్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే ఎందుకు వాడాలి, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఇది తగ్గట్లేదు అనే క్వశ్చన్స్ వేసిన ఆన్సర్ ఎలా చేయాలనేది ఈ రోజు నీ జూమ్ సెషన్ ద్వారా చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మనోహర్ సార్. ఇంత మంచి అంటే నా లీడర్ కి యాక్చువల్లీ స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే జూమ్ సెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం అందరినీ ఈక్వల్ గా చూస్తూ వేరే టీం అయినా సరే మా మనోహర్ సార్ కి, గోల్డ్ లో ఉన్న మా మనోహర్ సార్ కి అవకాశం ఇచ్చినందుకు పివి లక్ష్మి మేడం కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మనోహర్ నీ గోల్ చెప్పినా, నీ గోల్ చెప్పు. థ్యాంక్ యూ మేడం. మీలాంటి అప్లైనర్ కూడా మాకు అందించినందుకు ఆ దేవుడికి, నేచర్ కి ఎంతగానో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అండ్ నా గోల్ వచ్చేసి జూన్ కల్లా స్టార్ కంప్లీట్ చేసి కార్ ఫండ్ అచీవ్ అవ్వాలని గోల్ గా పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పివి లక్ష్మి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చిన. మనోహర్, మరి మీ పాప పేరు చెప్పాము, ఆల్రెడీ మనం మార్నింగ్ జూమ్ సెషన్ లో అనౌన్స్ చేసాము. ఒక్కసారి మీ పాప పేరు నీ నోటితో చెప్పమ్మా. మా పాప పేరు మన్వి అండి. సో మన వెస్టేజ్ కలిసిలాగా వి కలిసిలా పెట్టాము. మన్విశ్రీ అండి మా పాప పేరు. సో వెస్టేజ్ మీద కృతజ్ఞతతో అలాగా వెస్టేజ్ పేరు కలిసిలా పెట్టుకున్నాం. సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్.
సూపర్ సూపర్ సార్, సూపర్ సార్, చాలా చాలా బాగుంది. ఈ రోజు సెషన్ అయితే న్యూట్రిషన్స్ కి మెడిసిన్ కి డిఫరెన్స్ చెప్పారు. ఆ న్యూట్రిషన్ వాడితే ఫ్యూచర్ ఎలా ఉంటది, సేఫ్ జోన్, అలాగే మంచి మంచి స్టోరీ కూడా ఇంక్లూడ్ చేసి చాలా చాలా బాగుంది సార్. విత్ పీపీటీతో నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. మీలాంటి బీటెక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ రోజు ఖాళీగా ఉండి 10,000 15,000 కి వర్క్ చేసే కన్నా ఒక గ్రేట్ ఆపర్చునిటీ వెస్టీజ్ రిసీవ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటది అనేది ఈ రోజు మీ మాటల్లో తెలిసింది. మీరు అడగగానే మరి మాకు జూమ్ ఇచ్చినందుకు మా అందరికీ కూడా మా టీం అందరి తరపు నుంచి మీకు ఒక్కసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యి ఖచ్చితంగా మీరు కార్ ఓపెనింగ్ కి మేము కూడా వస్తాము. మీకు బ్లెస్ చేస్తున్నాం. డెఫినెట్ గా మరి 2025 లో మీరు అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఒక థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మేడం. ఒక 5 మెంబర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఓకే మ్యామ్. ఎవరైనా ఓకే హ్యాండ్ రైస్ చేశారు. దుర్గా మల్లిక మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మల్లిక మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ అవ్వట్లేనట్టుంది మేడం. లక్ష్మి మేడం మేడం మీరే అన్మ్యూట్ చేయాలి మేడం. ఓకే అంటే అయింది అయింది అయింది. అయిందా గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎన్వి లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చాలాళ్ళ తర్వాత మళ్ళీ మనం ఇలాగా జూమ్ లో అనేది కలుసుకోవడం జరిగింది. మనోహర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎప్పుడు సెషన్ ఇచ్చినా కదలకుండా ఫోన్ వదలకుండా చూడడం అనేది మాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ 5 జూమ్ లో చెప్దాము అనేసి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 5:30 జూమ్ అనేది పివి లక్ష్మి మేడం మనకి అవకాశం ఇచ్చారు. సార్ మీరు ఎప్పుడు పీపీటీతో రెడీగా ఉంటారు. మీ సెక్షన్ అనేటప్పటికి మేము రెడీగా ఉంటాము. చాలా చాలా నీట్ గా మన సప్లిమెంట్స్ కి ఎంత వాల్యూ ఉందో మీరు చాలా బాగా వివరించారు. మెడిసిన్ పక్కన పెట్టి సప్లిమెంట్స్ ఎవరైనా సరే వాడాల్సిందే. మీరు ఇప్పుడు ఎవరైతే ఇంకా ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళ అనుమానం అనేది పక్కన పెట్టి మన సప్లిమెంట్స్ అనేది తీసుకుంటారు. చాలా క్లారిటీగా చెప్పారు సార్. సూపర్ సార్. మీ సెషన్ కి ఇంకా వేరే మాటలు ఉండవు. చాలా బాగుంది మేడం. మేడం చాలా థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇప్పించారు. పేవలక్ష్మి మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేస్తాం మేడం. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ లక్ష్మి మార్నింగ్. మ్యామ్. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మ్యామ్. మనోహర్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఎప్పుడు కూడా మీరు జూమ్ ఎప్పుడు చెప్పినా చాలా బాగుంటది. అసలు ఇంకా డిఫరెంట్ గా ఉంటది. మనోహర్ సార్ ఎలా ఉంటారంటే మన ఎన్వి లక్ష్మి మ్యామ్ కి జిరాక్స్ కాపీలో ఉంటారు మ్యామ్. థ్యాంక్ యూ నిజంగా మేడం. అక్కడ మాకు రామచంద్రపురంలో జరిగే జూమ్స్ కూడా సార్ మ్యామ్ ఎప్పుడైనా అన్అవైలబుల్ గా ఉన్నప్పుడు సార్ చెప్తారన్నమాట. సో అప్పుడు ఎక్సలెంట్ మాట. నిజంగా ఎంత బాగా చెప్తారంటే ఇంకా మేడం తర్వాత ఆల్టర్నేటివ్ ఎవరు అంటే రామచంద్రపురంలో మనోహర్ సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉందమ్మా ఈ రోజు కూడా. చాలా థ్యాంక్ యూ మేడం. బాగుంది. నీ గోల్స్ అన్ని ఫుల్ ప్లెజర్ అవుతూ మొత్తం నీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. సుధా వీటి మేడం. సుధా వీటి సాయి సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మనోజ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మేడం. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను విజయ్ మేడం టీం అండి. సార్ ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారండి. అంటే మనకి బయటికి వెళ్తే కనుక క్వశ్చన్స్ ఏవేవైతే వస్తాయో వాటికి మనం నిరాశ పడకుండా మనం ధైర్యంగా చెప్పేది ఎలాగా అన్నది చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే కొత్త వాళ్ళకి కొంచెం భయంగా ఉంటది కదా, వాళ్ళు వెళ్ళి చెప్పడానికి సప్లిమెంట్స్ కి మన మెడిసిన్స్ కి డిఫరెంట్ ఏంటి అన్నది చాలా బాగా చెప్పారు సార్. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. రమా మేడం అన్మ్యూట్ చేస్తాను మేడం. రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ ఎన్వి లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ పివి లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల తర్వాత మీ సెషన్ అనేది విన్నానండి. నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు.
ఈ మార్నింగ్ 5:30 జూమ్లో చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. వారికి చాలా డౌట్స్ ఉన్నాయి. మెడిసిన్ అంటే ఏంటి, సప్లిమెంట్ అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే మెడిసిన్ అయితే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది కదా అన్న ఆలోచనలో ఉంటున్నారు. కానీ రెండిట్లకి డిఫరెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. పాయింట్లు కొన్ని మనం తెలిసినవైనా సరే మర్చిపోతూ ఉంటాము. వాళ్ళకి మనం బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకైతే మీ మీ సెషన్ చాలా చాలా బాగా నచ్చింది సార్. పిన్ టు పిన్ కూడా, అంటే అసలు మెడిసిన్ ఎలా తయారవుద్ది, మన సప్లిమెంట్స్ ఎలా ఉంటాయి, ఏది యూజ్ చేస్తే, మీరు ఒక ఏజ్ మెన్షన్ చేశారు 40+, 45+ మనకి మెడిసిన్ పనిచేయదు, మనం ఫస్ట్ నుంచి యూజ్ చేయాలి. అదే కాదు సార్, ప్రతి ఒక్క పాయింట్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఇంకోటి చెప్పారు, ప్రతి ఇంట్లో కూడా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్, బీపీ, ఇవన్నీ కూడా మనం న్యూట్రిషన్స్ తీసుకోపోవడం వల్ల వచ్చినాయి. ఆ పాయింట్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటామంటే ఫుడ్ అనేది చూసుకోరండి. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మెడిసిన్ తెలియకుండా కూడా వాడేస్తున్నాం, మనం ఎలాంటిది తీసుకుంటున్నాం ప్రాపర్ గానే తెలియక. మీ సెషన్ వింటే కనుక ఖచ్చితంగా మన న్యూట్రిషన్స్ అనేది వాడతారు సార్. ఈ మంచి పీవీ కూడా వస్తాయి చెప్పాలంటే. మంచి సెషన్ ఇచ్చారు, మార్నింగే మంచి బూస్టప్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి సెషన్స్ ఇంకా ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది మంచిగా సక్సెస్ అవ్వాలని యూనివర్సల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి సెషన్ మాకు ఇప్పించిన పివి లక్ష్మి మ్యామ్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. బిందు గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. బిందు గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే చాలా బాగుంది సార్. మీరు ఎప్పుడు చెప్పిన సెషన్ అయితే చాలా సూపర్ గా చెప్తారు, క్లారిటీగా చెప్తారంటే ఏ డౌట్స్ రాకుండా. సప్లిమెంట్స్ కి మెడిసిన్స్ కి చాలా డిఫరెన్స్ అయితే బాగుంది. మీ టెస్ట్ మనలు కూడా బాగా చెప్పారండి. కోతిది అదొకటి, బస్సుది కూడా చాలా బాగా అర్థమయ్యింది. అందరు కంఫర్ట్ జోన్ కోరుకుంటారు. సెషన్ అయితే చాలా బాగుంది సార్. అది వేరియేషన్ ఏంటన్నది బాగా క్లియరెన్స్ గా చెప్పారు. అంటే నోటి మాట కాకుండా, అంటే ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఏమేమి చెప్పాలి, అంటే 10 పాయింట్లు కానీ 2-3 పాయింట్ల కన్నా ఆటోమేటిక్ గా చెప్పగలం. వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు సార్. సెషన్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. బీబీ అమ్మ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుందమ్మా. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మనోజ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పేది చాలా బాగుంది సార్. అమ్మగారు కూడా ఇది, తర్వాత మీ అందమైన బేబీ వచ్చింది, మీ మాటలైనా ఈ ఆనందం నాకు చాలా తెలిసిపోతుంది సార్. చాలా సూపర్ చెప్పారు. ఎవరికన్నా అలాంటి బంగారం లాంటి బేబీ పుడితే ఇంకా ఆ ఆనందంకే అందిలేవు నాన్న. అంత బాగా చాలా బాగా చెప్పారు. మీ సక్సెస్ అమోఘం, ఇంకేం చెప్పడానికి మాటలు అన్ని బాగానే చెప్పారు. చాలా సూపర్ గా ఉంది. అన్ని టెస్ట్ మనీలు చెప్పారు. మీ చట్నీని అందరం ముందుకెళ్ళి ఈడే ముందు మళ్ళీ మనం యూట్యూబ్ లో కానీ పెడితే ఇది మన అందరికీ స్టేటస్ పెట్టుకొని అందరికి చూపించి అందరం ఓడిలాగా మనం చెబుదాము. చాలా బాగుంది నాన్న. సూపర్ నాన్న. మా మనోహర్ ఉండాలమ్మా మీ బ్లెస్సింగ్స్. ఓకే అమ్మా. మీ మొగ్గులే ఎంత ఆనందమో నవ్వు, మీ మొగ్గులే ఎంత లక్ష్మి కళ ఉట్టి పడుతుందమ్మా. ఎప్పుడు నవ్వు. మా మేడం గారు మీరు ఎంత నవ్వుకొని ఉంటారో అందంగాని. మేడం రామచంద్రపురం ఇన్వైట్ చేయాలి మేడం మీరు, మా బీబీ అమ్మని స్టార్ అయిన తర్వాత. సరే సుమా మేడం అన్మ్యూట్ చేసుకోమని. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బీబీ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఎన్వి లక్ష్మి మ్యామ్. ఇద్దరు లక్ష్మిలు లైవ్ లో ఉన్నారు. ఎస్ మ్యామ్. నిజంగా ఎన్వి లక్ష్మీరెడ్డి మేడం డైరెక్టర్ లైవ్ లో చూసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఆవిడ స్మైల్ లో, అంటే ఎప్పుడు మా విజయ మేడం స్మైల్ ఎలా ఉంటుందో మా లక్ష్మి మేడం స్మైల్ కూడా అలాగే ఉంటది యాక్టివ్ గా. కానీ నిజంగా మేడం ఇందులో మనకి ఏంటి అంటే వెస్టేజ్ లో ఎంత
రిలేషన్షిప్స్ బయట బయట అనుకుంటాం గానీ ఇప్పుడు చూసారా మేడం ఎంత ఫ్రీగా హ్యాపీగా చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఏదైతే తీసుకున్నారో అదే దానిని వాళ్ళ బాబు కూడా తీసుకున్నారు. మేడం కూడా చాలా హ్యాపీగా ప్రొటెక్ట్ గా లేడీస్ ని ఎంత బాగా చూసుకుంటారు అంటున్నారు కదా మేడం. ఇక్కడ చూసారు మనకి ఏంటంటే రిలేషన్షిప్ చాలా బాగుంటాయి మేడం. మెయిన్ ఫస్ట్ నాకు నచ్చింది వెస్టేజ్ లో ఇన్కమ్, హెల్త్ ఇవన్నీ కంపల్సరీ అందరికీ వస్తాయి మనం బిలీవ్ చేస్తే. అదే విధంగా రిలేషన్షిప్ కూడా ఒక బ్రదర్ అవనివ్వండి, ఒక నార్మల్ గా బయట మన ఫ్యామిలీలో లేని బాండింగ్ అనేది వెస్టేజ్ లో ఉంటది మేడం. మేడం ఫేస్ లో ఫీలింగ్ నేను ఇందాక నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అదే విధంగా మనోహర్ సార్ చాలా బాగా చెప్పారు సార్. ఫీడ్బ్యాక్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను మీద ఒకసారి సెక్షన్, ఇప్పుడు ఇది సెకండ్ టైం. చాలా బాగా చెప్పారు సార్ పీపీటీతో కలిపి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. మీ పాప కూడా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి బ్రైట్నెస్ ఉంది. ఎందుకంటే వెస్టేజ్ లో ఉన్న తాతయ్య, తండ్రి, తర్వాత పాప అందరూ కూడా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్సే. అందులో మీ పాప పేరు కూడా మీతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి పాపకు కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎన్వి థ్యాంక్ యూ లక్ష్మీ సార్. రెడ్డి మేడం నిజంగా మంచి సెక్షన్ అయితే ఇప్పించారు మేడం. దీనికి మా లక్ష్మీ మేడం కూడా ఎప్పుడు కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 5 మెంబర్స్ అనుకున్నాం అంటే హ్యాండ్ రైజ్ చేసి మన అందరికీ అవకాశం ఇవ్వాలని అందరికీ ఇచ్చానండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి పివి లక్ష్మి మేడం కి, విజయ మేడం కి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మళ్ళీ మనము సండే రేపు వైజాగ్ హెడ్ ఆఫీస్ లో సిఎన్టీ కండక్ట్ చేస్తారండి. ప్రతి ఒక్కరు యాడ్ అవ్వండి, కొత్త వాళ్ళని యాడ్ చేయండి. సో అలాగే ఎక్కడెక్కడ ప్రతి ఏరియాలో సిఎన్టీ జరుగుతుంది కాబట్టి టీమ్ ని అటెండ్ చేయించండి. సో అలాగే 2 days లో 1:6 కంప్లీట్ మీరు చేసి మీ డౌన్ లైన్స్ ని కంప్లీట్ చేయించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వాలిఫై లో ఉండండి. మరి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన సార్ కి అండ్ మేడం కి, హోస్ట్ చేసిన మేడం కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ మండే మార్నింగ్ మళ్ళీ మన జూమ్ హౌస్ లో మళ్ళీ కలుద్దామండి. 5:30 to 6:30 కొత్త వాళ్ళని అటెండ్ చేయించండి. 300 people వరకు మనకి అవకాశం ఉంది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఒక్కసారి మరి మ్యూట్ ఆన్ చేసుకొని సార్ కి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ మేడం. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్. మరి మండే జూమ్ లో మండే జూమ్ లో మళ్ళీ కలుద్దాం. 1:6 అయితే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి. టీం నుంచి 15 to 20 మెంబర్స్ రావాలండి. ఖచ్చితంగా ఎవరు పని వాళ్ళు చేసేటట్టే ఉంటుంది. మరి ఎవ్వరు కూడా ఆపకుండా మీ 6 లెగలు కంప్లీట్ అయిందో లేదో చూసి మీ లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరికి గైడ్ చేయండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లేడీస్. విష్ యూ వెల్ సార్. రేపు మళ్ళీ మండే జూమ్ లో కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను లీడర్స్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం గారు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు. ఇప్పుడు బేబీకి బర్త్ కోసం ఏమి సప్లిమెంట్స్ వాడారు అన్నది కొంచెం రిప్లై ఇస్తారు మేడం. ఓకే సార్, ఒక్క నిమిషం మేడం చెప్పండి మేడం. సార్ నోట్ చేసుకోండి సార్. సార్ మీ పేరు సార్. సార్, మీ గుడ్ ప్రసాద్ నేమ్ సార్. మేడం గారు. ప్రసాద్ ఓకే మేడం. ప్రసాద్ సార్ నోట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం గారు. చాలా బాగా చెప్పారు మనోహర్ గారు. అయితే మెడిసిన్స్ కోసం సప్లిమెంట్స్ కోసం అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ప్రతిదీ కూడా మేము కూడా ఫీల్డ్కి వెళ్ళి అదే చెప్తున్నాం మేడం. ఇప్పుడు మెడిసిన్స్ వాడేటప్పుడు మేడం తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ శాశ్వత పరిష్కారం కోసం సప్లిమెంట్స్, న్యూట్రిషన్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి మేడం. మనోహర్ సార్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. 8 లక్షల మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్ మేడం గారు. అది కొంచెం ఇది చెప్పండి మేడం బేబీ కోసం కొంచెం. ఓకే సార్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లేడీకి అయితే సార్, లేడీకి చెప్తున్నాను సార్ ఫస్ట్ ప్రొడక్ట్స్. మేడం గారు ఫస్ట్ అయితే నేను లేడీస్ కి ఎవరికైనా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసే వాళ్ళకి ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా అండ్ సోయా ప్రోటీన్ పౌడర్ ఇస్తానండి. స్లోగా చెప్పండి మేడం. ఫోలిక్ అండ్ ఐరన్, ఆమ్లా, మేడం సోయా ప్రోటీన్ పౌడర్ ఇస్తానండి. సోయా ఫస్ట్ పౌడర్. మంత్ మేడం గారు నెక్స్ట్ మంత్ నుంచి శతావరి, మేడం క్యూటెన్, గ్లూటెన్, జ్ఞానోడర్మా, గానోడర్మా,
ఇది కామన్. మళ్ళీ సోయా ప్రోటీన్ పౌడర్ అండ్ నెక్స్ట్ ఫోలిక్ అండ్ ఐరన్ ఆమ్లానికి కంటిన్యూ చేస్తామండి. మేడం అదే అబ్బాయి చెప్పండి అయితే మేడం. నట్స్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ మేడం, ఎనర్జీ బూస్టర్, ఎలర్జీ బూస్టర్ మేడం, ఎల్ఆర్జినైన్ నైట్ పడుకునే ముందు తాగమని చెప్తాం మేడం. చెప్తాం సార్ ఎల్ఆర్జినైన్. మేడం యాక్చువల్లీ కొంతమంది చాలా మంది పిల్లల కోసం ఎక్కువ టాబ్లెట్స్ వాడేసాము అవి అంటే గనక ఇద్దరికి అంటే ఎక్కువ టాబ్లెట్లు ఎవరైతే వాడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా, ఇప్పుడు లేడీ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ గురించి ఎక్కువ టాబ్లెట్లు అవి వాడుతూ ఉంటారు. సో అవును మేడం. ఖచ్చితంగా ఫస్ట్ లేడీకి ఫుడ్ ప్యాచెస్ వేస్తామండి. లేదు ఫుడ్ ప్యాచెస్. జెంట్స్ కి అయితే ఎస్ సార్, జెంట్స్ లో ప్రాబ్లం ఉండి టాబ్లెట్లు ఎక్కువ మెడిసిన్ ఎక్కువ వాడారు అంటే జెంట్ కి ఫుడ్ ప్యాచెస్ వేస్తాను సార్. ఓకే మేడం గారు. సో దాంతో పాటు జెంట్ కొన్ని ఫుడ్ లో చేంజెస్ ఉంటాయండి. ఆ ఫుడ్ లో చేంజెస్ ఏంటంటే డైలీ వాళ్ళు తినే ఫుడ్ లో తాటి బెల్లం డైలీ ఒక ఇంత పీస్ అయినా తీసుకోమని చెప్తాం సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, మొలకలు ఉంటాయి కదా, మొలకలు కూడా మేడం ఈ గారు, జెంట్ అనేది తినాలండి. మేడం గారు జెంట్స్ కి డైలీ ఫుడ్ లో ఏం తీసుకోవాలి మేడం? తాటి బెల్లం తినాలండి, స్ప్రౌట్స్ మొలకలు తినాలి సార్. తాటి బెల్లము మొలకలు డైలీ వాళ్ళ ఫుడ్ లో భాగంగా చేసుకోవాలి. ఓకే మేడం. ఓకేనా సార్? మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మండే జూమ్ లో అందరం కలుసుకుందామండి. థ్యాంక్ యూ లక్ష్మి మేడం, థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ఒకసారి లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరి మన జూమ్ అయితే క్లోజ్ చేస్తున్నాం, మండే కలుద్దాం. థ్యాంక్ యూ.